సార్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనపై ఏం చెప్తారు మీరు, ఏమంటారు? పల్నాడులో అంటేనే మాచర్లు అంటేనే రౌడీలు, ఒక సైకో, ఆ సైకోకి ఇంకో సైకో ఉన్నారు. ఇద్దరు కలిసి ఏమవుతుంది, అంత రౌడీజం అంతా కూడా. పల్నాడులో మన 100 కోట్లు పెడితే కానీ ఆయన మీద నిల్చోవడానికి ఏ పార్టీ, అపోజిషన్ పార్టీ కూడా రాలేదు. అంత దౌర్జన్యం, అంత రౌడీజం, అంత అన్ని రకాలు ఉన్న వ్యక్తి వాళ్ళు. అది వాళ్ళు డామినేట్ చేయాలంటే ఇప్పుడు మాజీ టీడీపీ గెలిచిన ఎమ్మెల్యే ఆడే ఒక మగోడు, వీళ్ళు కాదు మగోళ్ళు. మీసం మీద చేసి గెలిపించారు వాళ్ళు, అది మగోడు. మరి ఆంక్షలు పెట్టారు, ఆంక్షలు పెట్టినప్పుడు కూడా మేము వెళ్ళే తీరుతామంటూ కూడా వైసీపీ అంటున్నారు. ఏం లేదు సార్, మన తెనాలి వెళ్ళారు. తెనాలిలో 500 మంది వెళ్తే టీడీపీ వాళ్ళు 1000 మంది వచ్చారు. వీళ్ళు కొడితే వాళ్ళు తండానికి అప్పుడు ఘర్షణ పెరిగిపోతాయి కదా. అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆంక్షలు పెట్టినప్పుడు కూడా ఇలా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వెళ్ళకూడదు, పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు కదా. పొలిటికల్గా ఎవరిని ఆలోచించేవాళ్ళని పర్మిషన్ లేకుండా ఎవరు వెళ్ళరు కదా. పర్మిషన్ లేకుండా వెళ్ళడం, అక్కడ వాళ్ళు పోలీసులు వీళ్ళు కొట్టడం, వీళ్ళు వాళ్ళు కొట్టడం, ఇవన్నీ అంత అవసరం. పర్మిషన్ లేకుండా వెళ్ళిపోవడానికి ఎలా చూస్తాం? నిన్న అమ్మఒడి వేశారు, తల్లికి వందనం వేశారు. ఒకే కుటుంబంలో 12 మంది ఉన్నారు. ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఎంత వచ్చింది అమౌంట్? 1,56,000. ఇప్పుడు జన్మలో ఎవరికి వేసాడు అంత డబ్బులు? ఇద్దరికి ఇస్తానన్నా, ముగ్గురికి ఇస్తున్నాడు, ఒకరికి ఇచ్చాడు. అది కూడా విడతల వారికి 1000 తగ్గించుకుని వెళ్ళిపోయాడు. అది ఒక విడత ఎగ్గొట్టేశాడు కూడా వాడు.